ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆత్మహత్య చేసుకుంది. తనే నేరస్తుడునని, తానే దోషినని, తానే తప్పు చేశానని ఉరితాడు బిగించుకొని ఆత్మహత్య చేసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇట్లాంటి సంఘటన ఒక గవర్నమెంట్ తనకి తానే ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు, బ్యూరోక్రసీ అందరూ కట్టగలిసి ఆత్మహత్య చేసుకున్న సదృశ్యం ఈరోజు ఖమ్మం జిల్లాలో జరిగింది. ఎందుకు ఇది జరిగింది? ఈ ఆత్మహత్య కూడా తొందరగా ఎందుకు చేసుకున్నారు అంటే, ఆత్మహత్య చేసుకోకపోతే చంపేస్తారు అని. ఆత్మహత్య చేసుకోకపోతే ప్రజలు తిరుగుబాటు చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని ఓటు ఖడ్గాలతో పొడిసి చంపుతారని భయపడి రాష్ట్ర ప్రభుత్వం తొందరగా ఉరి పెట్టుకుని చనిపోయింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఎవరికి హక్కు లేదని వెళ్ళగొట్టిందో, ఆ భూమిలో బాధితులకి అణువంత హక్కు లేదని స్వయంగా కలెక్టర్ నాతో వాదిస్తాడు. అనుదీప్ దురిశెట్టి కలెక్టర్, వాళ్ళు నేరస్తులు ఆ భూమిలో ఇంతకాలం ఉన్నందుకు వాళ్ళకి ఎలాంటి హక్కు లేదు అని ఖమ్మం జిల్లా కలెక్టర్, బలిపశువు అయినటువంటి కలెక్టర్, మంత్రుల చేతిలో బలిపశువు అయిన బలహీన వర్గాల కలెక్టర్ ఇచ్చిన స్టేట్మెంటు, ఆ భూమిలో వీళ్ళకి హక్కు లేదు, వీళ్ళు ఉంటున్నందుకు నేరస్తులు కాబట్టి బుల్డోజర్లు పెట్టి కూల్చడం, నోటీసులు కూడా ఇయ్యకుండానే కూలుస్తాము. నోటీసులు ఎందుకు ఇవ్వాలి? అసలు నోటీసులు తీసుకునే అర్హత కూడా లేదని చెప్తున్నాడు కలెక్టర్. ఇది ఈరోజు అదే ప్రభుత్వం ఏ హక్కుతోటి వాళ్ళకి ఇచ్చింది? పట్టా కాగితాలు. ఈరోజు ఇది 3 కోట్ల మంది అడుగుతున్న ప్రశ్న, ఇది దేశం అడుగుతున్న ప్రశ్న. ఈరోజు 750 మంది నివసిస్తున్న ఆ భూమిలో 311 పట్టాలు ఇచ్చారట. 101 పట్టాలేమో బయట మండలాల్లో ఇస్తున్నారట. కానీ 750లో 412 పోతే ఇంకా 300 మంది బాధితులున్నారు. అందులో 200 మంది బయట టీటీడీ భవనంలో, 150 మంది దాదాపుగా అంబేద్కర్ భవనంలో ఉన్నారు. వాళ్ళు గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు, మా సంగతి ఏంటి అని. ఈరోజు మేము అంటున్నాం, మీరు పట్టాలు ఇచ్చింది ఎవరికి? మొదటి ప్రశ్న. వాళ్ళు న్యాయమైన అర్హత ఉన్నవారా, లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళ? గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల్లో జరుగుతున్న మోసాలు ఎక్కడ చేస్తున్నారా? అసలు ఎవరికి మీరు పట్టాలు ఇస్తున్నారు? ఎవరికి పట్టాలు ఇవ్వడం లేదు, పట్టాలు ఎవరికి ఇవ్వడం లేదు, ఎవరికి ఇస్తున్నారో ఈ రెండు తేల్చాల్సిన అవసరం.